అందరికీ నమస్కారం. మీరు కామం గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారా? అయితే బుద్ధుడు ఆ ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి అనేది వివరంగా చెప్పాడు. అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకసారి ఒక యువకుడు గౌతమ బుద్ధుని వద్దకు వచ్చి ఇలా అడిగాడు: ఓ బుద్ధ, నా మనసులో ఎప్పుడు ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నా మనసులోకి ఇలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలని నేను కోరుకుంటాను. కానీ కామపూరితమైన ఆలోచనలు మాత్రం పదే పదే వస్తూనే ఉన్నాయి. వీటి గురించి ఆలోచిస్తూ నేను తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా శక్తి, సమయం అంతా ఈ ఆలోచనలకే వృధా అయిపోతున్నాయి. ఈ ఆలోచనల కారణంగా నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అంతేకాక స్త్రీల పట్ల నాకు ఎప్పుడూ ఆకర్షణ కలుగుతూనే ఉంటుంది. ఈ ఆలోచనలను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఆ యువకుడిని ఇలా అడిగాడు: కామం అంటే ఏమిటో నీకు తెలుసా? ఆ యువకుడు ఇలా బదులిచ్చాడు: బుద్ధ, కామం అంటే ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది ఏదైనప్పటికీ అది మాత్రం చాలా చెడ్డ విషయం. అప్పుడు బుద్ధుడు ఆ యువకుడితో ఇలా అన్నాడు: ముందుగా నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సహజ సిద్ధంగా మనలో ఉండే ఏది చెడ్డది కాదు. మన జీవితంలో మనకు కొన్ని విషయాలు అవసరమవుతాయి. కోరిక అనేది చెడ్డ విషయం కాదు. ఏదో ఒక విషయం మనకు లోపించిందని తెలియజేసే ఒక భావన మాత్రమే అది. ఆ లోటును గుర్తించినప్పుడు మనం ఆ వస్తువు లేదా విషయం వైపు ఆలోచిస్తుంటాము. మనం దాని పట్ల ఆకర్షితులమవుతాము. ఉదాహరణకు, మీ దగ్గర డబ్బు లేకపోతే మీకు డబ్బు సంపాదించాలనే అవసరం వస్తుంది. కాబట్టి ఆ అవసరం మరేమీ కాదు, అది ఒక రకమైన కొరత. అది ఒక అవసరాన్ని గురించిన అవగాహన. మరి ఈ అవసరం శారీరకమైనప్పుడు దానిని మనం కామం అంటాము. ఆ యువకుడు గౌతమ బుద్ధుడిని ఇలా అడిగాడు: బుద్ధ, నాకు కామం యొక్క అర్థం తెలుసు, కానీ దయచేసి అది ఎక్కడి నుండి ఎలా వస్తుందో చెప్పండి. బుద్ధుడు ఇలా అన్నాడు: కామం అనేది ఏ కథ నుంచో వచ్చేది కాదు. అది మనలోనే ఉంది, మరియు అది మనకు ఉండటం అవసరం. అందుకే మానవ జాతి విస్తరిస్తోంది. ఆ యువకుడు అది మనలోనే ఉంది మరియు అది చాలా అవసరం. అది తప్పు అని నువ్వు ఎందుకు అనుకుంటావు అని అడిగాడు. బుద్ధుడు ఇలా అన్నాడు: ఇదే సమస్య. ప్రజలు కామాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వారు దానిని దాచడానికి మరియు అణచివేయడానికి ప్రయత్నిస్తారు. కామం తప్పు కాదు, కానీ దానిని తప్పుడు మార్గంలో ఉపయోగించడం పెద్ద తప్పు. ప్రజలు తాము ప్రేమించే వ్యక్తిని తమ జీవిత లక్ష్యంగా చేసుకొని నిరంతరం వారి గురించి ఆలోచిస్తారు. కానీ ఇది తప్పు అని బుద్ధుడు ఆ యువకుడికి చెప్పాడు. జంతువులకు కూడా కామవాంఛ ఉంటుందని నీకు తెలుసా అని అడిగాడు. అవును అని ఆ యువకుడు బదులిచ్చాడు. జంతువులకు కూడా కామవాంఛ ఉంటుంది, ఎందుకంటే అవి కూడా తమ వంశాన్ని కొనసాగిస్తాయి అని బుద్ధుడు చెప్పాడు. అయితే జంతువుల కామవాంఛ తప్పు అని మనం ఎందుకు అనము అని ఆ యువకుడు అడిగాడు. నాకు తెలియదు మహాత్మా, మీరే చెప్పండి అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. జంతువులు సుఖం పొందడానికి తమ కామవాంఛను ఉపయోగించవు. అవి కేవలం పునరుత్పత్తి కోసమే కామవాంఛను ఉపయోగిస్తాయి. ప్రకృతి జంతువులకు అంతటి చైతన్యాన్ని ఇవ్వలేదు. అవి కామవాంఛను తమ సంతోషానికి మూలంగా చేసుకోలేవు. కానీ మానవులు తమ చైతన్య శక్తితో ప్రకృతిలో లభించే ప్రతి వస్తువును ఉపయోగిస్తారు, ఎందుకంటే తమ సంతోషం కోసం మాత్రమే. మనం మానవులం. కామవాంఛను మన సంతోషానికి ఒక సాధనంగా చేసుకున్నాము, కానీ ప్రకృతి మన వంశాన్ని కొనసాగించడానికి దానిని మనకు ఇచ్చింది. అయితే మానవులు దానిని తమ జీవితానికి అంతిమ లక్ష్యంగా చేసుకున్నారు. అందువల్ల కామవాంఛను అదుపులో ఉంచడం తప్పు అని ఆ యువకుడు అడిగాడు. మహాత్మా, ఈ కామవాంఛ మనపై ఎందుకు ఇంత ఒత్తిడిని కలిగిస్తుంది? అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు: ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. కామం యొక్క రహస్యం ఏమిటి అనేది
మీరు అర్థం చేసుకుంటారు మరియు మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. జాగ్రత్తగా వినండి మరియు ఈ కామాన్ని అర్థం చేసుకోండి. ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక గురువు మరియు అతని శిష్యులు ఉండేవారు. వారు ప్రతిరోజు భిక్షాటన కోసం ఆశ్రమం బయట ఉన్న గ్రామానికి వెళ్ళేవారు. ఆశ్రమంలోని ఒక శిష్యుడు భిక్షాటనకు వెళ్తున్నాడు. దారిలో ఒక నది ప్రవహిస్తోంది. ఒకరోజు అతను ఒక కొండ వెనుక దాక్కున్న ఒక బాలుడిని చూశాడు. ఆ శిష్యుడు అతని వద్దకు వెళ్ళి, ఈ చెట్టు వెనుక దాక్కొని ఏమి చూస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు ఇలా అన్నాడు, నేను ఏమి చూస్తున్నానో నీకు కనిపించడం లేదా? ఆ శిష్యుడు నది వైపు చూశాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు నీళ్లు నింపుకుంటున్నారు. వారి వయస్సు 14 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఆ శిష్యుడు ఆ బాలుడితో, ఓయ్ సోదరా, ఇక్కడ అమ్మాయిలు నీళ్లు నింపుకుంటున్నారు, ఇక్కడ ఏమి చూస్తున్నావు అని అన్నాడు. ఆ బాలుడు శిష్యుడు వైపు చూసి, ఓరి మూర్ఖుడా, వీళ్ళు నదిలోంచి నీళ్లు తోడుకుంటున్నారని నీకు కనిపించడం లేదా? వాళ్ళ గొర్రెలను చూడు, ఆ మృదువైన శరీరాలను చూడు, వాళ్ళ సన్నని నడుమును చూడు, వాళ్ళ జుట్టు నడుము మీద ఎలా పడుతుందో చూడు అన్నాడు. శిష్యుడు మళ్ళీ నది వైపు చూశాడు. ఈసారి అతను అక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు అతను దొంగచాటుగా చూడటం మొదలుపెట్టాడు. అతను ఆ అమ్మాయిలను దొంగచాటుగా చూస్తుండగా అకస్మాత్తుగా అతనిలో వణుకు పుట్టి, నేనేం చేస్తున్నాను, నేను చేస్తున్నది సరైనది కాదు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. వెంటనే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఆశ్రమానికి వచ్చి తన పనిలో నిమగ్నమయ్యాడు. కానీ అతను చూసిన దృశ్యం పదే పదే అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అదే దృశ్యం అతని మనసులో పదే పదే ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని చూడటానికి అతని మనసు పోరాడుతోంది. తన మనసును ఏమీ చేయకుండా అతను ఆపలేకపోయాడు. తెల్లవారగానే అతను వెంటనే భిక్షాటనకు వెళ్ళేవాడు. నది దగ్గర ఉన్న చెట్టు వద్దకు వెళ్ళేవాడు. అక్కడ ఆ బాలుడు అప్పటికే ఉన్నాడు. అతను ఆయనతో చేరి దొంగచాటుగా అమ్మాయిలను చూసేవాడు. ఇది అతని దినచర్య అయిపోయింది. ఇప్పుడు ఆ శిష్యుడి మనసు ఏ పని చేయకుండా ఉండేది కాదు. అతను ఎప్పుడూ ఆలోచనలలో మునిగి ఉండేవాడు. అతను ఆశ్రమం పనిని సరిగ్గా చేసేవాడు కాదు. అతను సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. అతను సరిగ్గా తినేవాడు కాదు. అతని మనసు విసుగ్గా ఉండేది. అతని మనసు ఎప్పుడూ ఆ అమ్మాయిల అందాన్ని చూడటానికి ప్రయత్నించేది. గురువు బోధిస్తున్నప్పుడు కూడా అతని మనసు కథలలో లీనమై ఉండేది మరియు గురువు ఆలోచనలలో మునిగి ఉన్నారు. ఒకరోజు గురువు ఆ శిష్యుడిని పిలిచి, ఈ రోజు నుండి నేను నీతో భిక్షాటనకు వస్తాను, నువ్వు నేను కలిసి భిక్షాటనకు వెళ్దాం అని అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు గురువుకు శరణు వేడి, వద్దు గురుదేవా, మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు. నేను ఒంటరిగా సరిగ్గా భిక్షాటన చేయగలను. గురువు, సరే, నువ్వు ఒంటరిగా భిక్షాటనకు వెళ్ళు అన్నారు. శిష్యుడు త్వరగా భిక్షాటనకు బయలుదేరాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత గురువు ఆశ్రమం నుండి బయలుదేరి శిష్యుడిని అనుసరించారు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు మరియు ఎవరిని కలుస్తున్నాడు? కొంత దూరం వెళ్ళిన తరువాత గురువు తన శిష్యుడు ఒక నేరస్తుడిలా ఒక బాలుడితో కలిసి చెట్టు వెనుక దాక్కుని ఏదో చూస్తూ ఉండటం గమనించారు. గురువు శిష్యుడి వెనుకకు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. తన శిష్యుడు ఏమి చూస్తున్నాడు? అతను ఏమి చూడాలనుకుంటున్నాడు? గురువు తన శిష్యుడు ఒక నేరస్తుడిలా చెట్టు వెనుక దాక్కొని ఉండటం చూశారు. ఇలా చేస్తున్నప్పుడు అతన్ని 2 చేతులతో పట్టుకున్నారు. దాంతో అతని పరిస్థితి మరింత విషమించింది. అతనికి మాట రాలేదు. అతను గురువు కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. గురువు ఆ శిష్యుని వైపు చూసి ఇలా అన్నారు, నా శిష్యునికి ఏమాత్రం భయం ఉండేది కాదు. అతను దేనికి భయపడేవాడు కాదు. కానీ ఇదేమిటి? నువ్వు భయంతో వణికిపోతున్నావు. గురుదేవా, ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఆ కుర్రాడు నన్ను తిట్టాడు, కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఇకపై నేను అటువంటి పనిని ఎప్పటికీ చేయను. దయచేసి నన్ను క్షమించండి. గురువు ఇలా అన్నారు. లేదు, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. మనం దేనిలో నిమగ్నమైతే మనకు అదే ఫలితం లభిస్తుంది. వారి ఆలోచనలు మనలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మంచి పనులలో నిమగ్నమై ఉండు. అప్పుడు మంచి ఆలోచనలు నీలోకి ప్రవేశిస్తాయి.
ఆ తర్వాత గురువు శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. వారు మళ్ళీ ఆశ్రమ పనులపై దృష్టి సారించారు. అతను ఆ దారిని వదిలిపెట్టి వేరొక దారిలో వెళ్ళడం ప్రారంభించాడు. అతను తన పనిని శ్రద్ధగా చేస్తున్నప్పటికీ నెమ్మదిగా అతనిలో కోపం పెరగడం మొదలైంది. అప్పుడు అతను ఇతరులపై కోపడటం, విసుగు చెందడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను దేవుడి ప్రార్థన సమయానికి చేయడం లేదు. పూజలు చాలా తక్కువగా చేసేవాడు. ఒక రాత్రి గురువు శిష్యుని వద్దకు వచ్చి, ఇప్పటి వరకు నువ్వు నీ మాటను ఎన్నిసార్లు తప్పావు అని అడిగారు. అది విన్న శిష్యుడు గురువు పాదాలపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. అతను వెక్కి వెక్కి ఏడుస్తూ గురువుతో ఇలా అన్నాడు, గురుదేవా, నేను నా మాటను చాలాసార్లు తప్పాను. నేను మళ్ళీ మళ్ళీ మాట ఇస్తాను, కానీ ప్రతిసారి నా మాటను తప్పిపోతున్నాను. నా మనసు నా అదుపులో ఉండటం లేదు. నా మనసు నుండి చెడు ఆలోచనలన్నింటినీ తొలగించడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. అప్పుడు గురువు శిష్యునితో ఇలా అన్నారు, నాతో రా. గురువు ఆ శిష్యుని ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. ఆయన శిష్యుని తోటలోకి తీసుకువెళ్ళి ఇలా అన్నారు, చూడు, ఇక్కడ కొన్ని పైపులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నది నీరు ఈ మొక్కలకు చేరుతోంది. ఆ నీరు నిరంతరాయంగా ప్రవహిస్తోంది. నువ్వు ఆ నీటి ప్రవాహాన్ని ఆపగలవా? శిష్యుడు ఇలా అన్నాడు, అవును గురుదేవా, నేను ఈ ప్రవాహాన్ని ఆపగలను. అప్పుడు శిష్యుడు కొంత మట్టిని తీసుకొని ఆ పైపులో వేశాడు. నీరు కాసేపు నిలిచిపోయింది. కానీ కొంతసేపటికే ఆ నీరు మట్టిపై నుండి మళ్ళీ ప్రవహించడం మొదలుపెట్టింది. గురువు ఇలా అన్నారు, ఏమైంది? నీరు మళ్ళీ ప్రవహించడం మొదలైందే. నేను ఆపుతాను అని నువ్వు అన్నావు కదా. మనం ఏదైనా ఆపాలనుకుంటే దాన్ని ఆపలేమా? అప్పుడు శిష్యుడు ఇలా అన్నాడు, లేదు గురుదేవా, ఈ నీటిని ఎలా ఆపాలో నేను మీకు చూపిస్తాను. అతను మళ్ళీ ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి ఆ పైపు పై ఉంచాడు. ఆ నీరు ఆగిపోయింది. అప్పుడు అతను గురువుతో ఇలా అన్నాడు, చూడండి గురుదేవా, నేను నీటిని ఆపివేస్తానని మీకు చెప్పలేదా? నేను నీటిని ఆపివేసి మీ మాటను నిలబెట్టుకున్నానని మీకు నిరూపించాను. గురువు చిరునవ్వుతో ఇలా అన్నారు, సరే, జాగ్రత్తగా గమనించు. నీరు ఆగిపోయింది కాదు, అది ఇంతకు ముందున్న కట్టను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసింది. అది దాని పక్క నుండే ప్రవహిస్తోంది. జాగ్రత్తగా చూడు. ఆ రాయి కూడా ముందుకు జరిగిపోయింది. నీరు తన మార్గాన్ని మార్చుకొని ముందుకు ప్రవహిస్తోంది. కొంతసేపటి తర్వాత అదే జరిగింది. అప్పుడు గురువు ఆ శిష్యుడికి ఇలా అర్థమయ్యేలా చెప్పారు, నీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నువ్వు పదే పదే ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఎంతో గొప్ప ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ప్రతిసారి నీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇదే పదే పదే జరుగుతూనే ఉంది. నువ్వు మరియు అవి నా మనసులోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అని అడగగా గురువు ఆ శిష్యుడి నది వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుండి ఒక తోటలోకి నీరు ప్రవహిస్తోంది. గురువు ఇలా అన్నారు, ఆ నీరు ఈ నది నుండే వస్తోంది. మనం ఇక్కడ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే తోటలోకి నీరు వెళ్ళదు. శిష్యుడు ఇలా అన్నాడు, అవును గురుదేవా, అది సాధ్యమే. నేను వచ్చి ఇక్కడ నీటిని మళ్లిస్తాను. అప్పుడు అతను ఎంతో కష్టపడి రాళ్ళు మరియు మట్టిని పేర్చి నది నుండి నీటిని మళ్లించడానికి ఒక కట్టను నిర్మించాడు. ఆ తర్వాత గురువుతో ఇలా అన్నాడు, గురుదేవా, నేను నీటిని మళ్లించాను. ఇప్పుడు తోటలోకి నీరు చేరదు. అప్పుడు గురువు ఇలా అన్నారు, నీరు ఒకవేళ మనం తోటలోకి నీటిని పంపకపోతే అక్కడ ఉన్న మొక్కలకు మరియు చెట్లకు నీరు ఎక్కడి నుండి లభిస్తుంది? ఆ మొక్కలకు చెట్లకు నీరు చాలా అవసరం. కొన్ని మొక్కలకు అయితే ప్రతిరోజు నీరు కావాలి, లేకపోతే అవి వాడిపోయి చనిపోతాయి. మరి వాటి పరిస్థితి ఏమిటి? మనం తప్పక నీటిని వదలాలి. శిష్యుడు గురువు మాటలను విని నది నుండి తోటలోకి వచ్చే నీటి మార్గాన్ని మళ్ళీ తెరిచాడు. అప్పుడు గురువు ఆ శిష్యుడిని ఇలా అడిగారు, మనం ఈ నదిలోని నీటినంతటినీ తోటవైపు మళ్లిస్తే ఏం జరుగుతుంది? శిష్యుడు ఇలా బదులిచ్చాడు, గురుదేవా, నేను వచ్చి నది నుండి తోటవైపు నీటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉన్న మొక్కలు చెట్లు అన్నీ కుళ్ళిపోయి చనిపోతాయి. అక్కడ ఏమీ మిగలదు అని అన్నారు. అప్పుడు గురువు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, ఇది అర్థం చేసుకో. మనం దేనిని ఆపాల్సిన అవసరం లేదు. మనం ఎల్లప్పుడూ సమతుల్యతను పాటించాలి. నీరు తక్కువగా ఉన్న మొక్కలు చనిపోతాయి. నీరు ఎక్కువగా ఉన్న మొక్కలు చనిపోతాయి. మన జీవితం సమతుల్యతపై నడుస్తుంది.
గురువు శిష్యుడితో ఇలా అన్నారు. మామిడి పండ్ల గురించి ఆలోచించవద్దని నేను నీకు చెబితే నీ మనసులో మొదట ఏ చిత్రం మెదులుతుంది? శిష్యుడు, గురుదేవ, నా మనసులో మొదట మామిడి పండ్ల చిత్రమే మెదులుతుంది అని చెప్పాడు. గురువు ఇలా అన్నారు. మనం చెడు ఆలోచనలను బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తే అవి మనలోకి మరింత బలంగా ప్రవేశించి మరింత తరచుగా తలెత్తుతాయి. అందువల్ల మనం వాటిని అణిచివేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఆ తర్వాత గురువు శిష్యుడితో ఇలా చెప్పడం కొనసాగించారు. మన చెడు ఆలోచనలు చెడ్డ వ్యక్తుల నుండి కూడా వస్తాయి. ఈ కథలో జరిగేది ఏమిటంటే కామం మనలోనే ఉంది. తర్వాత ఉదయం ఆ అబ్బాయి ఈరోజు చెట్టు చాటు దాక్కొని అమ్మాయిలను చూస్తున్న అదే దారిలో అతను భిక్షాటనకు వెళ్ళాడు. ఆ శిష్యుడు అమ్మాయిలు నీళ్లు నింపుకుంటున్న నది వద్దకు వెళ్ళాడు. అతను ఆ అమ్మాయిలను నీళ్లు అడిగాడు. అమ్మాయిలలో ఒకరు అతనికి తాగడానికి నీళ్లు ఇవ్వగా ఆ సన్యాసి శిష్యుడి పాదాలకు నమస్కరించింది. శిష్యుడు ఆమెను దీవించాడు. అతని మనస్సు సానుకూల శక్తితో నిండిపోయింది. అతని ముఖంపై చిరునవ్వు వచ్చింది. అతను తన దారిలో తాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అబ్బాయి వెనుక నుండి వచ్చాడు. చెట్టుచాటు దాక్కున్నది అతనే. అతను శిష్యుడి వద్దకు వచ్చి, ఏమిటి విషయం? ఈరోజు మీరు దగ్గరగా దర్శనం చేసుకున్నారు, నన్ను ముందుకు నెట్టేశారు అన్నాడు. శిష్యుడు, మనం ఎప్పుడూ ఇతరుల దర్శనంలోనే నిమగ్నమై ఉంటాము. మన సొంత దర్శనం చేసుకోలేం. ఇంకెంతకాలం ఈ చెట్టు చాటు దాక్కుంటున్నావు? నీకు ఎవరైనా నచ్చితే వారికి చెప్పు. వారికి నువ్వు నచ్చితే పెళ్లి చేసుకో. కానీ అంతకంటే ముందు నువ్వు ఏదైనా సాధించు. నిన్ను నువ్వు నిరూపించుకో. సమయాన్ని వృధా చేసుకోకు అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ప్రతిరోజు శిష్యుడిని కలవడం ప్రారంభించాడు. ఆ బాలుడు నదికి వెళ్ళడం మానేసి తన జీవితంలో ఏదైనా సాధించడానికి పోరాడటం మొదలుపెట్టాడు. చూశారా, విషయం ఎంత ప్రభావితం చేస్తుంది? నీ విషయాన్ని మార్చుకో, నీ ఆలోచనలను మార్చుకో. బుద్ధుడు ఆ యువకుడిని అడిగాడు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిందా? ఆ యువకుడు, అవును మహాప్రభు, మీకు చాలా ధన్యవాదాలు అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ యువకుడితో ఇలా అన్నాడు. నీ మనసులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అపరాధ భావనకు గురికాకు. ఇది శరీరం వేల సంవత్సరాలుగా అలవాటు చేయబడింది. కేవలం ఆలోచించడం వల్ల కానీ ప్రమాణం చేయడం వల్ల కానీ దీనిని విచ్ఛిన్నం చేయలేము. కానీ నీలో ఆ శక్తి, ఆ బలం ఉన్నాయి. సమతుల్యతను కాపాడుకోవడానికి దానిని ఉపయోగించు. నువ్వు ఒక జీవశక్తివి. ఏదైనా అనుభవించడానికి నీకు స్వేచ్ఛ ఉంది. ఏదైనా సృష్టించడానికి నీకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి నిన్ను నువ్వే గుర్తించు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.